Pramila Education Study in USA assured scholarship. Contact 9881 96666. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈయన రీల్స్ బాగా కనిపిస్తాయి. పెళ్లివారం అండి అన్న సిరీస్ చేశారు. సెకండ్ సీజన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. విరాజిత ఇస్ విత్ us. విరాజిత, మీరు వచ్చే వరకు నాకు తెలీదు మీరు సిఏపిడిటి అని. స్టార్టింగ్ సిఏపిడిటిలో వర్క్ చేసా. ఈ మధ్య కొంచెం లావ్ అయినట్టున్నా కదా. యాక్చువల్లీ యూర్ లుకింగ్ గుడ్. నిజం చెప్పాలంటే యూర్ గెటింగ్ బెటర్ డే బై డే. మా రాజు కెమెరామెన్ ఏం చేశాడంటే కాల్ చేసి 4 o'clock ఇంటర్వ్యూ ఉంది, టైం స్లాట్ కావాలి స్టూడియోదే అని అడిగాను. లేదని మొహమాటంగా చెప్పేశాడు. కట్ చేసే ముందు ఎవరు అని అంటే విరాజిత అనగానే వెంటనే ఆల్రెడీ ఉన్న షూట్ని పోస్ట్ పోన్ చేసి విరాజితకి ఇచ్చాడు. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు విరాజిత క్రేజ్. అసలు ఒక రీల్ చూసాను 10th ఎపిసోడ్లో. ఆ లాస్ట్ క్లైమాక్స్ యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా ఉంది. అప్పుడప్పుడు గుండె అనిష్కంటే ఎక్కువ బరువు మోస్తుంది ప్రసాద్, నా వల్ల కావట్లేదు. డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ తర్వాత వచ్చేసామంటే ఇండస్ట్రీలోకి అదొకటి. తర్వాత మళ్ళీ ఎంబీఏ చేసి అలాంటి స్టేజ్లో క్విట్ చేసి ఎలా? ఇంట్లో అమ్మ నాన్న అన్ని చేసి పెడుతుంటే కాలేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న మైండ్ సెట్, నువ్వు బయట ప్రపంచంతో ఫేస్ చేస్తూ స్ట్రగుల్ చేస్తూ పోరాడుతూ వచ్చిన మైండ్ సెట్ డిఫరెన్స్ ఉంటుంది. How did you cope up with your fear? I should tell you, I still don't have answers to many of the questions running in my mind. అంటే I don't have a choice. ఎందుకంటే నేను అన్ని వదులుకొని వచ్చాను, వాళ్ళని కాదనుకొని వచ్చాను. కాబట్టి నేను ఎనీ ఆపర్చునిటీస్ లేదా ఏదైనా కొన్ని పరిధులు దాటి మనం చేయలేము. అండ్ మనకు వచ్చే ఆపర్చునిటీస్ అంటే ఇవాళ ఇట్లా షేప్ అవ్వడానికి రీజన్ మెనీ థింగ్స్ దట్ బ్రోక్ మై హార్ట్ ఆర్ నాలాగే చాలా మంది యూట్యూబర్స్, యాక్టర్స్, నాతో పాటు డెబ్యూటెంట్స్ కెరియర్లో మన అనేవాడు ఉండదు. మూవీస్ తర్వాత యూట్యూబర్స్ ఒకళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళు ఉన్నారు. ఇది ఇక్కడ చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలియదు, కానీ ఈ యూట్యూబ్లో టాప్గా ఉన్న మిమ్మల్ని సినిమా ఆపర్చునిటీస్ వచ్చి ఒక పెద్ద సినిమాలో ఒక చిన్న రోల్ ఇచ్చేస్తారు. నీకంటూ ఒక రోల్ వాళ్ళు రాసుకొని సినిమాల్లో ఇవ్వాలి అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ యా వచ్చాయి, పెద్ద ప్రొడక్షన్స్లో వచ్చాయి. యాక్టింగ్లో అమ్మాయిలు సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ అని చాలా మంది అనుకుంటారు. నువ్వు డిఫెండ్ చేయడానికి వద్దనడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే అరే నువ్వు పబ్లిక్ ఫిగర్ అంటే పబ్లిక్ రైట్ ఉంది నీ గురించి మాట్లాడడానికి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు iDream మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే తిన్న రీల్స్ బాగా కనిపిస్తాయి. ఇంతకుముందు నేను ఒక సిరీస్కి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేశాను. అదే ప్రసాద్ గారు ఇప్పుడు పెళ్లివారం అండి అన్న సిరీస్ చేశారు. సెకండ్ పార్ట్ కూడా, సెకండ్ సీజన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. విరాజిత ఇస్ విత్ us. నమస్తే. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. విరాజిత, మీరు వచ్చే వరకు నాకు తెలీదు మీరు సిఏపిడిటి అని. స్టార్టింగ్ సిఏపిడిటిలో వర్క్ చేసా. ఓకే. తర్వాత ఒక 1.5 year తర్వాత ఐ షిఫ్టెడ్ టు ఇన్ఫినిటమ్. ఓ దట్స్ నైస్. అంటే iDream I was associated with iDream. Yeah, that's nice. నాకు తెలీదు అంటే మీరు వచ్చేంత వరకు, బట్ వన్స్ ఐ గాట్ టు నో మీరు కూడా ఇక్కడ నుంచి అనేసరికి ఐ ఫెల్ట్ లైక్ నైస్. We are from the same. Yeah. How is it? How is going? How is everything going? Good. So far so good. Nice. ఇంకా చాలా ఉంది. Yeah. But yeah. బట్ పెళ్లివారం అండి సిరీస్ ఇప్పటి రోజుల్లో, ఇప్పటి కాలంలో అంటే పాస్ట్ 1-2 years తీసుకుంటే వెబ్ సిరీస్ అంటే యూట్యూబ్లో పెద్ద సక్సెస్ అయిన రేషియో ఉన్న వెబ్ సిరీస్ లేవు. బట్ ప్రసాద్ది అంతకుముందు సిరీస్ అండ్ ఈ సిరీస్ పెళ్లివారం అండి రెండు సూపర్ హిట్ కదా. పెట్టిన వెంటనే ఏ వీడియో ఓపెన్ చేసినా మిలియన్స్లో వ్యూస్ ఉంటున్నాయి. ఇట్స్ అమేజింగ్. చాలా మంచి రైటర్ ప్రసాద్ వచ్చేసి. అంటే హిస్ గాట్ దట్ ఆడియన్స్ పల్స్, అది తెలుసు, టార్గెట్ అది బాగా ఐడియా ఉంది తనకి. సో యా, దిస్ ఇస్ అ వెరీ హిట్ సిరీస్. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఈ 4 o'clockకి టైం స్లాట్ లేదు, స్టూడియో అవైలబుల్ లేదనమాట. ఓకే. మా రాజు కెమెరామెన్ ఏం చేశాడంటే
ఫస్ట్ నేను కాల్ చేసి ఫస్ట్ కాల్ చేసి 4 o'clock ఇంటర్వ్యూ ఉంది, టైం స్లాట్ కావాలి స్టూడియోదే అని అడిగాను. లేదని మొహమాటంగా చెప్పేశాడు. తర్వాత లాస్ట్లో కాల్ కట్ చేసే ముందు ఎవరు అని అంటే విరాజిత అనగానే వెంటనే అది ఉండు, ఒక్క నిమిషం ఉండు అని చెప్పి ఆల్రెడీ ఉన్న షూట్ని పోస్ట్ పోన్ చేసి విరాజితకి ఇచ్చాడు. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు, విరాజిత క్రేజ్ అసలు. బట్ థ్యాంక్ యూ కొంచెం మా టైం గురించి ఆలోచించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నైస్. ఎప్పుడు నేను రాజు అలా చేయడం చూడలేదు, ఫస్ట్ టైం. ఎందుకు రాజు ఎందుకు విరాజిత అనగానే, ఎందుకంటే విరాజితకి ఫ్యాన్స్ ఇక్కడ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. నైస్. అండ్ రీసెంట్ ఒక రీల్ చూసాను, అదే 10th episodeలో, అదే లాస్ట్ సెకండ్, ఇంకా ఆ లాస్ట్ క్లైమాక్స్ యాక్టింగ్ది కూడా చాలా చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. అంటే వాజ్ దట్ అంటే ఇన్స్ట్రక్షన్స్తో జరిగిందా లేదా మామూలుగా మనకి? అంటే స్క్రిప్ట్ రాసిన తర్వాత హీ ఆబ్వియస్లీ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలని. మన స్టైల్లో మనం చేసిన తర్వాత తనకి ఏమైనా యాడ్ ఆన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే తను అడుగుతాడు, దాన్ని బట్టి. అప్పుడప్పుడు గుండె అనిష్ కంటే ఎక్కువ బరువు మోస్తుంది ప్రసాద్, నా వల్ల కావట్లేదు. వాజ్ దట్ అ సింగిల్ టేక్? నో, ఇట్ వాస్ నాట్ అ సింగిల్ టేక్. ఐ మీన్ అట్ స్ట్రెచ్లో చేసాము, కానీ 2-3 takes తర్వాత అంటే మనం చేయాలనుకుంది, తనకు కావాలనుకుంది, ఇద్దరిది సెట్ అయ్యేది ఒకటి ఉంటుంది కదా. సో అలా. నైస్. ఇదైతే కొన్ని వీడియోస్ ఇంటర్వ్యూస్ చూశాను కానీ, బట్ ఫర్ అవర్ ఐ డ్రీమ్ వ్యూయర్స్ ఒక్కసారి మీరు ఎక్కడి నుండి అండ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, విశాఖపట్నం, అండ్ MBA కంప్లీట్ చేశాను. ఓకే. MBA కంప్లీట్ చేశాక ఒక 1 year జాబ్ చేసి 2019 MBA పాస్డ్ అవుట్. 2019 to 2020 జాబ్ చేశాను. 2020 Januaryలో హైదరాబాద్ వచ్చాను. CAPDTలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ 3 months into that లాక్డౌన్. CAPDT ఎలా, హౌ అంటే ఏదైనా కాంటాక్ట్ ఉందా? హౌ కాంటాక్ట్ అంటే ఒక రైటర్ ఉన్నాడు, రవితేజ ఓర్గంటి అని. హీ వాజ్ మై స్కూల్ సీనియర్. ఓకే. సో తనతో మాట్లాడి ఐ వాజ్ లైక్, నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, ఏమైనా మీడియా హౌసెస్ నువ్వు ఆల్రెడీ వర్క్ చేసినావు కదా అంటే, ఒక ఆడిషన్ అరేంజ్ చేయగలను, దట్స్ నాట్ అన్ ఇష్యూ అన్నాడు. ఆడిషన్ తర్వాత అలా వాళ్ళకి నచ్చడం, ఒక ఫీమేల్ ఫ్లాట్మేట్ అని ఒక సిరీస్లో కాస్ట్ అవ్వడం, అది హిట్ అవ్వడం, ఇంకా అక్కడి నుంచి దెన్ ఇమీడియట్లీ లాక్డౌన్ హ్యాపెండ్. ఫీమేల్ ఫ్లాట్మేట్ season 1 తర్వాత ఫస్ట్ లాక్డౌన్, season 1 అవుతుండగానే ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. కొంచెం ఇంకా లాక్డౌన్ అయ్యాక అన్ని స్ట్రిక్ట్ అయిపోయాయి కదా మనకి. 3rd లాక్డౌన్ వరకు కూడా కొంచెం కోవిడ్ అనేది ఇబ్బంది ఇంకా విపరీతంగా ఉండదు కదా. సో అలాగే ఆ రెస్ట్రిక్షన్స్ లోనే కొంచెం వర్క్ చేసాం, కొంచెం చేయలేదు, జాబ్ వదిలేసి వచ్చాను. ఆ టర్బ్యులెన్స్ అయితే ఉండింది ఇంకా, బట్ స్టిల్ వదిలేసి వెళ్ళలేదు. 3rd లాక్డౌన్ తర్వాత అన్ని సెట్ అయ్యాక బ్యాక్ టు వీడియోస్ అగైన్ అండ్ మళ్ళీ హిట్ రావడానికి చాలా టైం పట్టింది, బట్ వచ్చింది. కానీ జాబ్ వదిలేయడం అనేది, ఈవెన్ నేను జాబ్ క్విట్ చేసి ఇక్కడికి వచ్చాను, జాబ్ క్విట్ చేసేటప్పుడు ఏంటి ఏకైక భరోసా ఏంటి, సక్సెస్ అవ్వగలనని? రేషియో చాలా తక్కువ కదా ఇక్కడ, సక్సెస్ రేషియో. ఇంకా భరోసా ఏం లేదు, ఒక హోప్తోనే వస్తాం అంతే. నోబడీ కెన్ ఎవరు అంటే ఎడ్యుకేషనల్ దాంట్లో అంటే ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది అని ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఈ ఫీల్డ్ని నమ్ముకొని వచ్చినప్పుడు మనకన్నా ఆప్షన్స్ ఉండవు. హోప్ అంతే, అంటే లిటిల్ మనకున్న నమ్మకం అండ్ ఏదైనా చేయగలమేమో అన్న హోప్తో వచ్చాం. ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్ అండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఇట్ వర్క్డ్ అవుట్ అంతే. అంటే వైల్ క్విట్టింగ్ జాబ్ అంటే ఓకేనా? చాలా మందికి ఆ ఆప్షన్ ఉండదు, ఫైనాన్షియల్ గా సస్టైన్ అవ్వగలనా లేదా అని. మీకు ఆప్షన్ ఉందా? లేదు, లక్కీగా మా పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీసే, నా మీద డిపెండెంట్ అయ్యే ఫ్యామిలీ కాదు. సో ఐ కుడ్ టేక్ దట్. దానికి నేను ఎప్పుడు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ బయట నేను ఎవరికి చెప్పినా కూడా అదే అంటాను, క్విట్టింగ్ జాబ్ ఐ డోంట్ సజెస్ట్ పీపుల్, బికాస్ చాలా ఫ్యామిలీస్ మన ఎర్నింగ్ మీద డిపెండెంట్ ఉంటాయి. వాళ్ళ నీ గోలా అంటే ఐ సమ్హౌ ఫీడ్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ గోల్. బట్ ఈ కేసులో, నా కేసులో లక్కీగా బై గాడ్స్ గ్రేస్ పేరెంట్స్ నా మీద డిపెండెంట్ కాదు. సో ఐ వాజ్ ఫ్రీ ఎనఫ్ టు మేక్ మై చాయిస్. సిబ్లింగ్స్ ఉన్నారా? లేరు, ఒక అమ్మాయి. కానీ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ తర్వాత వచ్చేసామంటే ఫీల్డ్లోకి, ఐ మీన్ ఇండస్ట్రీలోకి, అదొకటి. తర్వాత మళ్ళీ MBA చేసి ఇట్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ అది చూస్ చేసుకోవడం కాదు, ఇంకా డిటర్మైండ్ అనమాట ఇట్లే వెళ్ళాలని. అలాంటి స్టేజ్ నుంచి క్విట్ చేసి ఎలా? సమ్హౌ ఫీల్ అంటే చాలా మంది మేము ఇప్పుడు కాలేజెస్కి వాటికి ప్రమోషన్స్కి అది వెళ్ళినా, ఇంటర్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ వెన్ దే సే ద ప్యాషనేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫీల్డ్. యాక్టింగ్ అనే కాదు, రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఐ సజెస్ట్ దెమ్ చదువుకోండి, ఫస్ట్ చదువు కంప్లీట్ చేయండి. బికాజ్ అంటే ఒక 17, 18, 20 ఆ ఏజ్లో మనకున్న మెచ్యూరిటీకి
మనం స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ వచ్చాక జాబ్ చేసి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేశాక మనకు వచ్చే మెచ్యూరిటీ అండ్ ఎక్స్పోజర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఫినాన్షియలీ హౌ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్. ఇంట్లో అమ్మ నాన్న అన్నీ చేసి పెడుతుంటే కాలేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న మైండ్ సెట్ నువ్వు బయట ప్రపంచంతో ఫేస్ చేస్తూ స్ట్రగుల్ చేస్తూ పోరాడుతూ వచ్చిన మైండ్ సెట్ డిఫరెన్స్ ఉంటుంది. సో నువ్వు అక్కడ సర్వైవ్ అవ్వగలవు అన్న నమ్మకం నీకు అది క్రియేట్ చేస్తుంది కూడా. యా అంటే MBA చదివాను, జాబ్ కూడా చేశాను, బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ నౌ ఐఎమ్ డిటర్మిన్ ఎనఫ్ టు మేక్ అ చాయిస్. అండ్ సమ్హౌ అంటే నీకు బయట ఎట్లుంటుందంటే చదువు మధ్యలో ఆపేసి డిగ్రీలోనో ఇంటర్లోనో ఆపేసి ఇటు వస్తే చేత కాక వచ్చావు అంటారు. ఇప్పుడు నువ్వు చదువు కంప్లీట్ చేసి జాబ్ కూడా తెచ్చుకొని వస్తే వద్దనుకొని వచ్చావు అంటారు. దట్ మేక్స్ అ డిఫరెన్స్. స్టిల్ నేను మీతో అగ్రీ చేస్తాను. ఆ జర్నీకి కొంత అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ కూడా తీసుకొస్తుంది ఇక్కడ. ఆ జర్నీ ఊరికే పోదు. ఇట్స్ నైస్. కానీ ఇక్కడికి వచ్చాక పేరెంట్స్ ప్రొటెక్షన్, జాబ్ ప్రొటెక్షన్ అనేది మైండ్లో ఉండి లైఫ్ని ఫేస్ చేయడం ఒకటి, కెరియర్ని ఫేస్ చేయడం ఒకటి. ఇక్కడికి వచ్చేసి ఒంటరిగా వాళ్ళ సజెషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకేం తెలిసి ఉంటుంది పాపం. ఇది దీనికి ఏం కోర్స్ లేదు కదా చదువుకునే వాళ్ళకి. ఇంకా భయమే ఉంటుంది, అయ్యో ఆడపిల్ల ఒకటి అక్కడికి వెళ్ళి ఫీల్డ్ ఏమీ తెలియదు అని. ఎనీ పేరెంట్ ఇస్ లైక్ దాట్. ఏం తెలియదు వాళ్ళకు కూడా పాపం. అంటే ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్లో అయితే వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేయగలరు ఈ కెరియర్ ఆ కెరియర్ అని. ఇది టోటల్లీ న్యూ అయ్యేసరికి వాళ్ళకి ఇబ్బంది అయింది. బట్ యా మెల్లమెల్లగా వాళ్ళని సక్సెసే ఇప్పుడు కొంచెం వాళ్ళని స్టెబిలైజ్ చేసిందని ఫీల్ అవుతాను నేను. ఓకే, వాళ్ళది పక్కన పెడితే హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ యువర్ ఫియర్స్? అంటే ఇక్కడికి వచ్చాం సరే, వాళ్ళకి సమాధానం చెప్పాలి. నీ పర్సనల్ పర్స్యూ చేస్తున్న ఈ కెరియర్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ పాత్లో వెళ్ళాలి. అసలు అంటే మీకు మీరు ఎలా సమాధానం చెప్పుకున్నారు? I should tell you, I still don't have answers to many of the questions running in my mind. అంటే 2020లో స్టార్టింగ్లో ఉన్న క్వశ్చన్స్ 2024లో ఇప్పుడున్న క్వశ్చన్స్ వేరు. బట్ క్వశ్చన్స్ అయితే మైండ్లో ఇంకా ఉంటూనే ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఆన్సర్స్ న్యూ క్వశ్చన్స్ స్టార్ట్ పాపింగ్ అప్ అన్నట్టు ఇప్పటికీ అనిపిస్తుంది, అరే వాట్ నెక్స్ట్ ఏం చేస్తాం. ఐ మీన్ ఇంకా ఇన్ని హిట్ సిరీస్లో వచ్చినా కూడా స్టిల్ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ అండ్ స్టిల్ ఇట్స్ అ హజల్ ఓన్లీ. ఎలా ఆన్సర్ చేసుకున్నాం అంటే ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ డిటర్మిన్ టు వర్క్. అంటే టాలెంట్, హార్డ్ వర్క్ బిలీవ్ చేసుకుని సమ్డే ఐ విల్ మేక్ ఇట్ అన్న హోప్ అయితే ఉంది. సో అంటే సక్కం చేసే సిచ్యువేషన్స్ చాలా వచ్చినా కూడా ఇంకా ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్. ఎందుకంటే నేను అన్ని వదులుకొని వచ్చాను, వాళ్ళని కాదనుకొని వచ్చాను కాబట్టి నేను చేయాలి. నేను కాకపోతే ఇంకెవరు చేయరు. సో ఫర్ మీ ఐ ఓన్లీ హ్యావ్ టు స్టాండ్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ స్కేర్డ్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డ్రౌండ్, ఏమైపోయినా సరే నిలబడాల్సింది నేనే. సో ఇంకే ఆప్షన్ లేదు కాబట్టి ఐ హ్యాడ్ టు స్టాండ్ అంతే.